ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం లాలాపురం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ రంగ సంక్షోభంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, ఏఐకేఎస్ అఖిల భారత జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజు కృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రెండు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్రం విఫలమైందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాల పోరాటం ఫలితంగా బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. విజు కృష్ణన్ గారు ఇటీవల కాంగ్రెస్ గుండాల సంఘం నాయకులు, అఖిల భారత కౌన్సిల్ మెంబర్ గా పనిచేసిన సామినేని రామారావు గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు రాత్రి వచ్చి ఈరోజు ఉదయం పాతలపాడులో మన దేశంలో కూడా కేరళ రాష్ట్రం ఆ విధంగా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి మీరిచ్చిన హామీ అమలు చేయని చెప్తే అగ్రికల్చర్ మినిస్టర్ చెప్తున్నారు, ఎందుకు మీరు ఇంత సీరియస్ గా చూస్తున్నారు? ఉదయం మన రైతు సంఘం, సిపిఐఎం కామ్రేడ్ అందరూ కలిసి కామ్రేడ్ సామినేని రామారావు వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రద్ధాంజలి అర్పించి తర్వాత లాలాపురంలో కామ్రేడ్ సంక్రాంతి మధుసూదన్ రావు ఇంటికి వెళ్ళి శ్రద్ధాంజలి అర్పించి ఇక్కడ వచ్చాం. రైతాంగం ఒక దారుణమైన సంక్షోభంలో ఉన్నా. 2014లో ఎన్నికలు వచ్చినప్పుడు నరేంద్ర మోదీ బీజేపీ రకరకాల హామీ ఇచ్చి ఎన్నికలు గెలిచి వచ్చిన ప్రభుత్వం. బీజేపీ అధికారంకు వస్తే రైతుల పంటలకి మంచి ధర ఇస్తాం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్ ఉంది. మన రైతు సంఘం నుంచి బీహార్, పశ్చిమ బెంగాల్ గ్రామంలో కూడా గ్రామం వెళ్ళి సాగర్ కూడా అప్పుడు ఉన్నారు. ఆత్మహత్య చేసిన రైతుల కుటుంబాన్ని కలిసి వచ్చాం. సో కరెక్ట్ ఫిగర్స్ చూస్తే 5 లక్షం కాదు, ఈ 11 సంవత్సరంలో కనీసం 10 లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు ఆత్మహత్య చేస్తారు. ఇది ఉన్న పరిస్థితి. ఆ విధంగా ఒక దారుణమైన పరిస్థితి. 2014లో ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధర ఇస్తామని చెప్పి వచ్చిన అధికారంకి వచ్చి ఒక వారంలోనే నేను అప్పుడు హనన్ మొల్లా గారు, మన అఖిల భారత జనరల్